ముద్రగడ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు తెలుసుకున్న ఆయన కుమార్తె జనసేన నాయకురాలు ముద్రగడ క్రాంతి తండ్రిని పరామర్శించేందుకు వచ్చారు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో కలిసి కన్నీటి పర్యంతమయ్యారు క్రాంతి. ఆమె వెంట భర్త రవికిరణ్, నాయకులు సూర్నిడి సురేష్ కుమార్, బొంగు నాని తదితరులు ఉన్నారు. కానీ 4 రోజులు అవుతుంది కాకినాడలో వచ్చి ఇప్పుడు దాకా ఎందుకు నేను అట్లాగే ఎందుకు వదిలేసి ఎంత సీక్రెట్ ఏంటి అవునా ఆ లీడర్ అయ్యి ఉండి ఆయన హెల్త్ బిల్టన్ డాక్టర్స్ ఎందుకు బిల్టన్ చేయట్లేదు చెప్పాలి కదా. ప్రజలకి ఆయన అభిమానులు ఉన్నారు కదా, తెలుసుకోవాల్సిన బాధ్యత అవుతుందా లేదా, చెప్పాల్సింది ఏదుందా లేదా. సీక్రెట్గా ఏంటండి ఏం రాస్తున్నారు, హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్ళట్లేదు. బుధవారం వచ్చారు కాకినాడ, ప్రతి హాస్పిటల్ తిప్పుతున్నారు. తండ్రిని 3 హాస్పిటల్ తిప్పారు. తండ్రిని చూసే అధికారం నాకు లేదా, ఆపేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. గట్టిగా వెళ్తే నా చేయి పట్టుకున్నారండి, అలాగా మాట్లాడడానికి ట్రై చేశారు. ఇలా నేను చెప్పాను డాక్టర్లతో మాట్లాడారు, ఎట్లా ఉంది నేను చెప్పాను డాక్టర్లు ఏమన్నారు హెల్త్ కండిషన్. డాక్టర్స్ ఎవరు లేరమ్మా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బోనాల ఉత్సవాల్లో